సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం మే 1వ తేదీ రాగానే ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది కదా. దాన్నే మనం మేడే అంటుంటాం. అయితే అసలు అందరూ అంతలా జరుపుకునే ఈ రోజు వెనుకున్న అసలు కథేంటి, ఆ చరిత్ర ఏంటన్నది ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, మేడే అంటే కేవలం ఒక సాధారణ పండుగో లేక ఒక సెలవు దినమో మాత్రమే కాదు. దీన్నే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా అంటారు. మన చుట్టూ ఉన్న శ్రామికుల కష్టాన్ని గుర్తించి వాళ్లను గౌరవించే రోజు ఇది. కాని ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వెనక చాలా లోతైన, బరువైన, అక్షరలా నెత్తుటితో కూడిన ఒక చారిత్రక నేపథ్యం దాగి ఉంది. ఆ చరిత్రను అర్థం చేసుకోవడం మనందరికీ ఎంతో ముఖ్యం. ఒక్కసారి ఈ సంఖ్యలను గమనించండి. 12 నుండి 16. ఇవి కేవలం అంకెలు కావు. 19వ శతాబ్దంలో, అంటే పారిశ్రామిక విప్లవం జరుగుతున్న ఆ రోజుల్లో కార్మికుల దయనీయ స్థితికి ఇవి అద్దం పడతాయి. ఆలోచించండి, ఫ్యాక్టరీలలో పనిచేసేవాళ్లు కనీస విశ్రాంతి కూడా లేకుండా రోజుకు 12 నుండి 16 గంటలపాటు అలా కష్టపడుతూనే ఉండాలి. అసలది ఎంత అమానవీయమైన పరిస్థితో ఒక్కసారి ఊహిస్తేనే నిజంగా గుండె తరుక్కుపోతుంది కదా. ఆ భయంకరమైన పరిస్థితుల నుండే ఒక బలమైన గొంతుక బయటికి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న సంఖ్య 8 ఆ రోజుల్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురైన కార్మికులందరినీ ఏకం చేసిన ఒకే ఒక డిమాండిది. అదే 8 గంటల పనిదినం. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వ్యక్తిగత సమయం. అప్పట్లో ఈ నినాదం అక్షరాల కార్మికులో ఒక అగ్నిజ్వాలను రగిల్చింది. తమ జీవితాల్లో కాస్త సమయం తమ కుటుంబాల కోసం ఉండాలనే ఆ ప్రాథమిక హక్కు కోసం జరిగిన ఒక మహాసంగ్రామానికి ఈ సంఖ్యే ప్రతీక. సరే, ఈ ఉద్రిక్తతలు ఎలా పెరిగాయో కాలక్రమాన్ని ఒకసారి చూద్దాం. 19వ శతాబ్దపు సాధారణ పారిశ్రామిక కష్టాల నుండి 1886 నాటికి పరిస్థితులు చాలా తీవ్రరూపం దాల్చాయి. అదే సమయంలో, అంటే 1886 మే 1వ తేదీన అమెరికాలోని షికాగో నగరంలో వేలాది మంది కార్మికులు ఒక్కసారిగా సమ్మెకు దిగారు. అలా మొదలైన సమ్మె పరంపర ఉద్రిక్తతలను పెంచుకుంటూ పోయి మే 4వ తేదీకి హే మార్కెట్ అనే ప్రాంతంలో ఒక అతిపెద్ద శాంతియుత ప్రదర్శనకు దారితీసింది. కాని ఆ శాంతియుత ప్రదర్శన ఊహించని విధంగా ఒక పెను విషాదంగా మారిపోయింది. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పులు, ఆ తర్వాత అక్కడ చెలరేగిన హింసలో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. ఈ దురదృష్టకరమైన ఘటనలో కొందరు కార్మికులతో పాటు తమ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇలా రెండు వైపులా విలువైన ప్రాణాలు పోవడం అన్నది చరిత్రలో ఎప్పటికీ ఒక అత్యంత బాధాకరమైన అధ్యాయంగానే మిగిలిపోతుంది. అయితే 1886లో జరిగిన ఆ హే మార్కెట్ విషాదం వృధాగా పోలేదు. ఆ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా, అలాగే ఎన్నో దశాబ్దాలుగా జరిగిన కార్మికుల హక్కుల సాధనకు ఒక సజీవ చిహ్నంగా ఈ మే 1వ తేదీ చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయింది. న్యాయమైన పనిగంటల కోసం మానవాళి చేసిన అత్యంత కఠినమైన పోరాటాన్ని ప్రపంచానికి పదే పదే గుర్తుచేసే ఒక శక్తివంతమైన వారసత్వంగా ఈ తేదీ నేటికీ అలానే కొనసాగుతోంది. ఇప్పుడు మనకు అర్థమైంది గదా, ఈరోజు మనం ఎంతో సాధారణంగా మన హక్కుగా భావించే పనివేళల వెనుక ఎంతటి చారిత్రక భారముందో. ఈరోజు మనం 8 గంటల పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. మనకోసం ప్రాణాలర్పించిన 1886 నాటి ఆ హే మార్కెట్ అమరవీరుల త్యాగాలను సమాజం ఏ విధంగా గుర్తుంచుకోవాలి? వారి ప్రాణత్యాగాల పునాదులపై నిర్మితమైన మన హక్కులకు మనమిస్తున్న విలువ ఏమిటి? ఇదే ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.